సార్ బాలకృష్ణ కొడుకుది లేటెస్ట్ ఫోటో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది సార్. ఎందుకంటే ఇంతకు ముందు ఫోటోల్ని ఇప్పుడు ఫోటోని ట్యాగ్ చేసి బోండంలా ఉండేవాడు, లడ్డూలా ఉండేవాడు, అసలు వీడు ఇండస్ట్రీలోకి వస్తారా అని అనేసి మాట్లాడినవారు ఇప్పుడు ఒక హ్యాండ్సమ్లా ఉన్నాడు అని అనేసి ట్యాగ్ చేస్తున్నారు 2 ఫొటోస్ని పెట్టి. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అని. ఎన్టీ రామారావు గారి ముక్కు కోటేరు ముక్కు, కృష్ణుడు, రాముడు, జీసస్, బుద్ధుడు ఏదేసినా కూడా ఇక్కడ వరకు చాలా బాగుంటాడు. ఇక్కడ నుంచి లావు ఉండే అమ్మాయిని ఎప్పుడైనా చూశాను కూడా నేను, అందంగా ఉన్నవి ఎన్టీ రామారావు అని కూడా అమ్మాయి నేను. ఎదేటి సార్ లాగా అంటే ఇక్కడ నుంచి బండగా ఉన్నావు కాబట్టి ఇక్కడ ఎక్కడి వరకే బాగున్నావు కాబట్టి అలా అనివ్వండి అనమాట. అంటే ముఖం చాలా బాగుండే ఫ్యామిలీ ఎవరో ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ. అందగాడు ఆయన. ఎందుకన్నానంటే ఆయన కింద లావు ఉండేవాడు. నేను బాలకృష్ణ నాకు మొట్టమొదటి ఫ్రెండ్ సినిమా ఫీల్డ్లో. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా విశ్వనాథ్ గారు చేస్తున్నప్పుడు జనని జన్మభూమి అని తీసాం. రామచంద్రపురం ఒక చోటే 60 రోజులు తీసాం. అక్కడ ఆదివారం ప్యాటర్న్ ఉంటుంది. ఈ శారీలన్నీ చేస్తూ ఉంటారు, శారీలు నేస్తూ ఉంటారు. వాటిల మీద తీసాడు విశ్వనాథ్ గారు సినిమా. రాజ్యలక్ష్మి హీరోయిన్. బాలకృష్ణ అప్పుడే మ్యారేజ్ అయ్యి ఒక 1 year ఎంత అయింది ఉంటుంది. మేము ఇద్దరం నైట్ టైం కాకినాడ వచ్చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. తన అత్తవారింటికి నేను మా సిస్టర్ ఇంటికి వచ్చేసి మళ్ళీ తెల్లారగట్ల ఎప్పుడు వెళ్ళిపోయాడు. దొంగచాటుకు వచ్చేవాళ్ళు అనమాట. అర్థమైంది మీకు. మళ్ళీ రామచంద్రపురం పక్కనే కదా, ఓ 20 kilometers ఉంటుంది, 18 kilometers. అప్పుడు చాలా లావుగా ఉండేవాడు అతను. ఓకే, నేను అసలు నడుము పట్టుకెళ్ళి అనేవాడిని, కొద్దిగా లోపలికి వెళ్తే బాగుంటుందని అనేవాడు. వెళ్తుంది అనేవాడు. అంటే ఎలా వెళ్తుంది, మంచి పుష్టిగా ఉండేవాడు. అంతకంటే ముందు అన్నదమ్ముల సవాల్ యాదవ్కి భారత్ తీశారు, అప్పుడు చాలా బాగుండేవాడు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. యాదవ్కి భారత్ని తీశారు తెలుగులో. అతను అక్కడ హిందీలో తారిక్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ చేశాడు, గిటారిస్ట్. చాలా బాగుంటాడు. దాని తర్వాత అక్బర్ అనార్కలి ఆ సినిమా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అందులోను. మనోడు బాగుంటాడు, వాళ్ళ నాన్నగారు డైరెక్షన్ అది. అక్బర్ సలీం అనార్కలి ఆ సినిమాని కాకినాడలో చూశాను నేను. చాలా బాగుంది. దీని తర్వాత నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. చాలా కాలం తర్వాత ఇతనికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మంచి దొన్నగా పుష్టి బ్రాండ్లా ఉన్నాడు. ఆ టైంలో కొంచెం లావు అనిపించింది నాకు. అల్లి ఇలా అనివ్వండి అనమాట. ఓకే, అవుతాం అనేవాడు అనమాట. అంతే, అవుతాం తింటాం తినేసేవాళ్ళు. మనకి ఏముంటుంది మరి, ఇంకా ఎలాగవుతాడు. ఆ విధంగా ఈ అబ్బాయిని మొట్టమొదటి ఒక ఫోటోగ్రాఫ్ వచ్చింది ఒక 5-6 years బ్యాక్. ఈ మనోజ్న బాలకృష్ణ కొడుకుది. వాళ్ళందరూ చాలా బాగుంటారు. అమ్మాయిలు ఇద్దరు వాళ్ళంతా కూడా మన కళ్ళు ఎదురుకుండా పుట్టినట్టే. ఓకేనా. బట్ చాలా బాగుంటుంది పెద్ద అమ్మాయి, బిసెస్ లోకేష్ కదా. వాళ్ళందరూ బాగుంటారు. ఎందుకంటే మెయిన్ ప్రోడక్ట్ బాగుంటుంది కదా. బాలకృష్ణ బాగుంటాడు, ఆ అమ్మాయి బాగుంటుంది. దేవరపల్లి సూర్యం కూతురు ఆవిడ, కాకినాడ. ఓకే, సో ఆబ్వియస్లీ మా పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా బాగుంటారు. ఈ అబ్బాయి 5-6 సంవత్సరాల క్రితం చూసినప్పుడు భలే ఉన్నాడే, ఒక యంగ్ లవ్ స్టోరీ తీస్తే బాగుంటుంది అతనితోటి అంటే నాకు వచ్చింది థాట్ యాజ్ అ డైరెక్టర్గా. అంటే సీతాకోక చిలుకలో కార్తీక్ వాళ్ళ ఫాదర్ కూడా యాక్టర్. కార్తీక్ ఎలా యాక్ట్ చేశాడో, సో ఆ టైపులో చాలా బాగున్నాడు అతను. అంటే కార్తీక్ అందం వేరు, ఇతను అందం వేరు. ఇతను ఇంకా బాగున్నాడు, ముక్కు అయిపోయి చాలా బాగున్నాడు అనమాట. అది కొంతకాలం ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ చెప్పేసి పెద్ద పట్టించుకోవట్లేదేమో, బాలకృష్ణకి పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో అనుకునేవాడిని నేను. అంటే దా సినిమా తర్వాత పెద్ద కలవడం మానేసాం. నాకు అతనికి ఏదో జరిగింది, సినిమా కథ గారు ఇక్కడ జరిగింది, పెద్దరికి ముళ్ళు ఇరిగింది ఒకసారి. సో దాని తర్వాత ఇంకా నేను వెళ్ళటం మానేశాను. అతనే నేను ఎక్కడైనా ఎందుకంటే క్రిటిసైజ్ చేస్తాను, ఎందుకంటే అతను కంట్రోల్ చేయడానికి. అది బూతులు మాట్లాడుతూ ఉంటాడు స్టేజ్ మీద, దాన్ని కడుపు చేస్తాను దీన్ని కడుపు చేస్తాను అంటూ ఉంటాడు కదా. అటు మన ఎవరో అమ్మాయిని బుద్ధన్న పెట్టేసుకోవాలి కడుపు చేసేది అంటాడు కదా. అది మనలో ఉన్న అనం అతనిలో బయటకు అనేసాడు. చూపి అంటారు కదా, ఆ టైప్ అనమాట. నవ్వుతున్నారు కదా అని చెప్పి ఇంకా ఎక్కువ ఆడతాడు. ఇలా పట్టుకోవడం, ఇలా గంటేయడం చేసాడు. ఎవరిని అంజలిని ఇవన్నీ చేశాడు కాబట్టి అతనికి ఇతని కొడుకుని తీసుకొచ్చే పెద్ద ఉద్దేశం లేదేమో అని నేను అనుకున్నాను. ఇంకా అప్పుడప్పుడు ఫోటోగ్రాఫర్లో లావు అయిపోయాడు అబ్బాయి. అవుతాడు మరి, ఇంకా బాలకృష్ణ వచ్చినప్పుడు లావు ఉండేవాడు కదా. సో ఆటోమేటిక్గా ఒకరికి వచ్చేసి ఇదేంటి ఇలా చేసాడు, బ్రహ్మాండంగా ఉండేవాడు కదా, అప్పుడు చేసేస్తే బాగుండు కదా. అతనేంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తమ్ముడు కొడుకుండేవాడు కదా ఒక అబ్బాయి. ఫస్ట్లో బాగుండేవాడు, తర్వాత లావు అయిపోయాడు. నారా రోహిత్ ఇది అంటారు కదా, అతను వీళ్ళ ఫ్యామిలీ కాదు కానీ
అటు సైడ్ కూడా వాళ్ళ మదరాళ్ళు బాగుండి ఉంటారు. బాగుండేవాడు చిన్నప్పుడు, అతను లావ్ అయిపోయాడు. వీళ్ళకి స్టార్ ఇమేజ్ కూడా పడద్దు కాబట్టి ఎంతకన్నా అందగాళ్ళు బయట దొరకాలంటే ఎంతకంటే ఇంకా బ్రహ్మాండమైన అందగాళ్ళు ఉంటారు, మా ఫిల్మ్ స్కూల్లోనే ఉంటారు. బట్ వాళ్ళకి ఆ నెపోటిజం అని వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క ఇమేజ్ ఉన్న వాళ్ళే పెడతారు ఈ రోజుల్లో. అంటే సగం 50% అది కాసేస్తుంది. బాలకృష్ణ కొడుకు చూసేస్తారనమాట. మీకు అదే ఓపెనింగ్స్ ఎదిరిపోతాయి సినిమాకి. సో ఆ విధంగా ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాడు, అయ్యో లావ్ అయిపోయాడు ఏంటి అని అనుకునేవాడిని. అంతకంటే ఏం చేయగలం మనం? ఆ డైరెక్టర్ అన్నారు, ఈ డైరెక్టర్ అన్నారు, బాలకృష్ణ పెద్ద మనసు పెట్టట్లేదు అనుకున్నాను. ఆ ఫోటోగ్రాఫ్ నువ్వు చూసినా నేను చూశాను. నేను ఇంతకుముందు చూసిన యంగ్ లవ్ స్టోరీ ముక్కు పచ్చలారని ఆ కుర్రోడ్లాగా లేడు, కానీ చాలా అందంగా ఉన్నాడు. ఎంత లవ్ తగ్గాడు అంతే. నేను అప్పుడు నాకు అతను బాలకృష్ణ అనేవాడిని అవ్వలేదు. వయసు పెరిగి వాళ్ళది గ్లామర్ అయిపోయాడు బాలకృష్ణ. బిగినింగ్ మామూలుగా లావు ఉండేవాడు, ఇతను వయసు పెరిగి ముక్కు ఎక్కడికి వెళ్తుంది, అలా బాగానే ఉంటాడు. ఆ వేషాలు గేసాలు వేసేటప్పటికి ఎక్కడికో పోయాడు. అనుకోకుండా ఆఫ్టర్ బి గోపాల్ ఇంకొక అతను ఉన్నాడు కదా డైరెక్టర్, అతను బోయపాటి సీనా అతనితో ఎక్కడికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ హిట్. అని చేత ఇప్పుడు డాలయ్య కొడుకు ఉన్నాడు కదా, ఈ విషయం ఆల్ ది బెస్ట్ ఫస్ట్. చాలా చిన్న కుర్రాడు కాబట్టి. కానీ ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు అందం కాకుండా వేరేగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా ఫస్ట్లో, ఎక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి, ఆ టైప్లో ఉన్నాడు. ఉంటుంది. ప్లస్ ముక్కు డెఫినెట్గా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగుంటాడు తెలుసా మీకు. ఆ హెయిర్ చూసారా? ఆ హెయిర్ గురించి అన్నాను, మిగతా హీరోలు ఫీల్ అయ్యారు. నేను ఏం చేయను, మరి వాడికి హెయిర్ ఉన్నాడు ఇతనికి. దానికి ముందే నా దగ్గరికి వచ్చేవాడు పవన్ కళ్యాణ్. అప్పుడు కొంచెం లావుగా ఉండేవాడు. నువ్వు ఇంకా మారాలన్నాను, అదే కొంచెం లావు బొద్దుగా ఉండేవాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఈజ్ 50, ఈ లుక్స్ వెరీ గుడ్. ఆ వైట్ అండ్ వైట్ అనేది పెద్ద గ్లామర్ మామూలు డ్రెస్ అది. ఆ హెయిర్ చూడండి ఎలా ఉంటుందో. బయటికి విగ్గే బయటికి వెళ్తే అసలు చాలా బాగుంటుంది లూజ్ హెయిర్ తోటి. నాకు అలాగ అనిపించింది. ఈ అబ్బాయి ఆరెంజ్ కలర్ ఎల్లో షర్ట్లోనే కూర్చుని ఉన్నాడు. ఆ షర్ట్లో కూర్చున్నాడు. ఈ లుక్స్ వెరీ గుడ్. డెఫినెట్గా ఈజ్ వెరీ హ్యాండ్సమ్. హీ వాజ్ వెరీ మచ్ హ్యాండ్సమ్ బిఫోర్. ఇంకా బాగుండేవాడు. అంటే ఆ వయసు కాబట్టి. అమ్మాయిలు అంతే బిగినింగ్ బాగుంటారు, 16, 17, 18 అంతా ఉంటుంది. 24 వచ్చేటప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చేస్తుంది. మీకు అది వాళ్ళకి కానీ సక్సెస్ ఉంటే ఈ మెచ్యూరిటీ పోద్ది అనమాట. అది కమ్మేస్తూ ఉంటుంది సక్సెస్. అది ఎవరో రేష్మి మండాక ఉంది, పెరిగి కొలిది బాగుంది అన్నారు. ఎట్లా కింద ముందు సినిమా కన్నడ సినిమా ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు ఆ సక్సెస్ కమ్మేస్తుంది అనమాట. ఆ క్యారికేచర్ ఏ వేసినా బాగుంటుంది. ముక్కు పుడక ఏదో పెట్టారు ఇదిలో పుష్ప 2లో. షీ లుక్ వెరీ గుడ్ విత్ ఎల్లోయిష్ ఏదో టింట్ ఏదో ఇచ్చేసారనమాట. ఒక డిఫరెంట్ ట్రైబల్ క్యారెక్టర్గా ఏది పెట్టినట్టున్నారు. షీ లుక్ వెరీ నైస్. అదేవిధంగా మనోజ్న లుక్స్ వెరీ గుడ్ అండ్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఆబ్వియస్లీ బాలకృష్ణ కొడుకు బాగోలేకపోతే న్యూస్, కానీ బాగుంటే న్యూస్ ఏముంది, బాగానే ఉంటారు. రామారావు గారు అబ్బాయి బాలకృష్ణ. మిగతా వాళ్ళు కూడా అందరి బుక్కులు బాగుంటాయి. హరికృష్ణ గారు అందరూ బాగుంటాయి. వాళ్ళేమో రఫ్గా తిరిగేసి యాక్టర్గా వద్దనుకున్నారు. మీకు అర్థమైంది. మెనీ ఈవెన్ దట్ చోటు హరికృష్ణకి పుట్టిన కళ్యాణరామ్ కూడా మొన్న ఆ బింబిసారాలో ఈ లుక్ వెరీ నైస్. ఆబ్వియస్గా వాళ్ళ బుక్కులు చాలా బాగుంటాయి. నేను ఉన్నదే మాట్లాడతాను కాబట్టి. ఈ అబ్బాయి చాలా బాగున్నాడు అందులోను. ఐ థింక్ ఈ విల్ డూ వెరీ వెల్. కమర్షియల్గా తీస్తారు కాబట్టి. మరి ఎటువంటి తీస్తారో నాకు తెలియదు, కానీ మేబీ ఈ విల్ రాక్ అబ్బాయి ఇప్పుడు ఉన్న. కానీ మధ్యలో లావ్ అయిపోయాడు. ఆ లావ్ అయిపోవడం చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇదేంటిది ఇలాగా అంత అందంగా ఉన్న అబ్బాయిని ఎలా చేశారటని. అప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ మదర్ ఫోటోలు వస్తూ ఉంటాయి కదా, నేను చూసిన ఆవిడ చాలా స్లిమ్గా చూశాను ఎప్పుడో, ఎవరో బాలకృష్ణ శ్రీమతిని. కానీ ఆవిడ కూడా లావ్ అయిపోయింది ఇప్పుడు. అంచేత మదర్లాగా ఇతను లావ్ అయిపోయాడు కదా అనుకున్నాను. మీకు అర్థమైంది ఇప్పుడు. షీ ఆల్సో పిట్ ఆన్ వెయిట్. వయసు వచ్చి కొద్ది పిట్ ఆన్ వెయిట్. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఈజ్ మిసెస్ లోకేష్. అలా ఏజ్ అబ్బాయి కూడా. షీఈ్ వెరీ చార్మింగ్, వెరీ వెరీ. రెండో అమ్మాయి బాగుంటుంది, కానీ షీఈ్ రియలీ బ్యూటిఫుల్.